హలో, నేను మీ సిఎస్ రావు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని న్యూస్ని ఎంపిక చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని చూద్దాం. ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని ఏ విధంగా స్పందించారు చూద్దాం. రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ రామోజీరావు వస్తే కీళ్లు ఎరగొట్టేవాళ్ళు. ఇది మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్. అద్భుతం, బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్. మరి ఈ మాజీ మంత్రిని ఏమన్నాలో తెలియదు. 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించిన మాజీ మంత్రి కొడాలి నాని. ఈయన స్టైలే వేరు. బహుశా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగా ఒక ప్రమాణ పత్రం చదువుతారు. మరి ఆ ప్రమాణ పత్రంలో ఉండే మాటల యొక్క అర్థం తెలుసో తెలియదో ఆయన మాట్లాడే మాటలు చూడండి. రిపోర్టరు అక్కడ రావటం, అక్కడ ఫోటోలు తీయడం తప్పు. ఒకవేళ అక్కడ రాధాకృష్ణ లేదంటే రామోజీరావు వస్తే కాళ్ళు ఎరగ కొడతారు. బాధ చేశారు రిపోర్టర్ని కాబట్టి బాధ వదిలిపెట్టారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మంచి ధర్మం ఇది. జగన్ ధర్మమో లేదా జగనిజం అనుకుంటా ఇది. ఆ జగనిజాన్ని బాగా నన్ననాన్ని జీర్ణించుకున్నాడు మాజీ మంత్రి కొడాలి నాని. సో మీడియాకి ఇచ్చేటువంటి గౌరవం అది. నెక్స్ట్, ఎక్కడైనా ముఖ్యమంత్రి సభకు వెళ్తే చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం గంట సేపు చంద్రబాబు పేరు జపం చేస్తున్నారు. 100 సార్లు చంద్రబాబు పేరు పలికారు. దాన్ని బట్టి ఈయన పీకేది ఏమి లేదని అర్థమవుతుంది. కళలో కూడా చంద్రబాబు కనిపిస్తున్నారు. సో శంఖారావంలో లోకేష్ గుర్తు చేశారు. నిజమే, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ సభలు పెట్టినా కానీ ఒక గంట స్పీచ్ ఆయన కనుకుంటే కనీసం 40 నిమిషాలు చంద్రబాబు నాయుడు గురించి దుష్ట చతుష్టయం ఇవే చెబుతూ ఉన్నారు. ఆయన చేసిన పని ఏంటి, ఆయన చేసిన పనిలో ఉండే మెరుగుదల ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అనేది చెప్పట్లేదు. కాబట్టి నేను బటన్ నొక్కాను అని చెప్తారు. ఆ బటన్ తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే దుష్ట చతుష్టయం వీటి మీద ఎక్కువ చెప్తూ ఉంటారు. సో మరి ఆయనకి చంద్రబాబు నాయుడు ఫోబియా పట్టుకుందా అనేటువంటి అనుమానం వస్తుంది. అందుకే శంకారంలో లోకేష్ దాన్ని గుర్తు చేశారు. నెక్స్ట్, సో చంద్రబాబు నాయుడు అంటే 200 నుండి 2000కు పెంచిన పెన్షన్ గుర్తొస్తుంది. హామీ ఇవ్వకుండా దేశంలోనే అత్యధికంగా 2000 రూపాయలు ఇచ్చినటువంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అంటూ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టరు వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో సేమ్ అదే చంద్రబాబు అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా డ్వాక్రా సంఘాలు గడప దాటిని మహిళల చేత ప్రపంచ దేశాల నాయకుల ముందు మహిళా సాధికారిత విజయ గాథలను ధైర్యంగా వినిపించేలా చేసి దేశానికి మార్గదర్శనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. సో బిల్ క్లింటన్ ఉన్నారు, పక్కన లేడీస్ ఉన్నారు, ఇక్కడ డ్వాక్రా గ్రూప్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గురించి అంటే 4 దశాబ్దాలు అయింది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయాణం. 2004కు ముందు కనుక ఒకసారి చూస్తే ఆయన అప్పట్లోనే డ్వాక్రాకు సంబంధించినటువంటి ఒక ప్లాన్ చేసి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు. ఆ రోజున గ్రౌండ్ లెవెల్లో నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో చేరటానికి భర్తలు ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇనిషియేట్ చేసి ఆయన డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన వాళ్ళకి కల్పించాలి అని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. బహుశా ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చు. డ్వాక్రా సంఘాలు అనే దానికి బీజం వేసిందే చంద్రబాబు నాయుడు. వాళ్ళని ఆ రోజు అమెరికా దేశంలో ఉన్నటువంటి బిల్ క్లింటన్ దగ్గరికి తీసుకెళ్లేలాగా చేసింది. ఆర్థిక స్వావలంబన చేసి బిల్ క్లింటన్ తోటి మాట్లాడిచ్చారు కూడా. సో అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో కాయలు కాసిన తర్వాత పళ్ళు ఎవరైనా తింటారు, కానీ కాయలు కాయాలంటే ముందు చెట్టు నాటాలి. ఆ చెట్టు నాటిన వ్యక్తి లీడరు చంద్రబాబు నాయుడు. సో అందుకే ఈ మొత్తం పోస్టర్ వైరల్ అవుతుంది. ఆయన ఆ రోజు మాట్లాడుతున్నారు, బిల్ క్లింటన్ పక్కన కూర్చున్నారు. నెక్స్ట్, సైకో పోవాలి సైకిల్ రావాలి. విశాఖ నాడు ఉద్యోగాల రాజధాని. విశాఖ నాడు ఉద్యోగాల రాజధాని, నేడు గంజాయికి రాజధాని. వైసీపీ దోపిడీ మోకలకు తరగని గని. పోవాలి జగన్, పోవాలి జగన్. సో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుందంటే ఈ మధ్యకాలంలో డ్రగ్స్కి కానీ గంజాయికి సంబంధించినటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రీసెంట్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి తనిఖీల్లో పట్టుబడినటువంటి వాళ్ళు 2 వైసీపీ లీడర్లకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళ కుమారులు ఉన్నారు. తర్వాత గంజాయికి సంబంధించి సరిహద్దుల్లో తనిఖీలు చేస్తుంటే దాని మూలాలు విశాఖలో కనిపించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో గంజాయి ఏ విధంగా రవాణా అవుతుంది, గంజాయి ఏ విధంగా అమ్మకాలు ఉన్నాయి అనే దానికి ఆ నిదర్శనం అనమాట. అందుకే బహుశా ఈ పోస్ట్ వైజాగ్ ఒకనాడు ఉద్యోగాల రాజధానిగా పేరు ఉండేది, కానీ ఇవాళ గంజాయి రాజధానిగా మారిందని చెప్పి వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది? ఏపీ క్యాపిటల్ మిస్సింగ్. నాకు తెలీదు
మీరు చెప్పండి సార్ బిఎం మధుసూదన్ రెడ్డి. సో వీళ్ళు తల ఒక మాట చెప్తున్నారు, సజ్జల ఒక మాట చెప్తారు, వైవి సుబ్బారెడ్డి ఒక మాట చెప్తారు, జగన్ 3 రాజధానులు అంటారు. బహుశా అందుకే ఈ పోస్టరు క్రియేట్ చేసి వైరల్ చేస్తుంది సోషల్ మీడియా. నెక్స్ట్, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్. ఏంటో ఇది? తెలంగాణ పౌరుషం సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మను అవమానపరిచినటువంటి త్రిదండి చినజీఆర్ను యాదగిరిగుట్ట ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పట్లో ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. అప్పుడు తిరండి చిన్నజీఆర్ అలాగే కేసీఆర్ ఇద్దరు ఒకటిగా ఉన్నప్పుడు వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అనుమల గారిని వారి నివాసంలో కలిసిన సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ మహోత్సవాలకు ఆహ్వానించిన శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు. సో ఇక్కడ ఆహ్వానించారు. ఇద్దరు ఆహ్వానాన్ని అందుకుని రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మండించి వెళ్తారో లేదు చూడాలి. బట్ అప్పుడు చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం అది దీనికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పేసి అప్పట్లో బుట్టోలాగా కనిపించాడు చిఆర్ స్వామి రేవంత్ రెడ్డికి, ఇప్పుడేమో ముషరాఫ్ లాగా ఉన్నాడు. నెక్స్ట్ అనే మేము. సో జగన్ 5 ఏళ్ల విధ్వంసంపై చర్చకు వైకాపా సిద్ధమా? సిద్ధం సభలతో ఊరూరా అశుద్ధం వెదజల్లుతున్నటువంటి జగన్ అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే. ఏ ఊరికి వెళ్ళినా 5 ఏళ్ల విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది. రాయలసీమను ఎండబెట్టిన జగన్కు అక్కడ సభలు పెట్టే అర్హత లేదు. మీడియా సిబ్బందిపై దాడి వైకాపా ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. సో ఈ వాల్ పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది. నెక్స్ట్, ఇది యాత్ర, మొత్తం అబద్ధాలతో తీసిన సినిమా, యాత్ర సినిమా. ఇది వ్యూహం, కుళ్ళు కుతంత్రాలు అంటగడదాం అని తీసిన సినిమా. సో రాజధాని ఫైల్స్, ఇది రాజధాని ఫైల్స్. అసలైన నిజాలు తెలుసుకుందాం. సో సినిమాలకు సంబంధించి ఇప్పుడు యాత్ర, వ్యూహం, శబదం ఇలాంటివి ఉన్నాయి. రాజధాని ఫైల్స్ కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి ఒక మీమ్స్తో కూడినటువంటి ఒక వైరల్ అవుతున్న పోస్ట్. నెక్స్ట్, బిడ్డ బాగా భయపడ్డాడు అనుకుంటా, అమరావతి పేరు వినపడితే సుస్సు పోసుకుంటున్నాడు, ఆఖరికి సినిమాని కూడా కోర్టుకు వెళ్ళి మరీ ఒక్కరోజు ఆపాడు. సో ఎవరో సామాన్య గృహిణిలాగా ఉన్నారు, ఆవిడ ఫోటోతో ఒక మీమ్. నెక్స్ట్, సో కృష్ణా జిల్లా వైసీపీ ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసింది సైకో పార్టీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గుండా అంచనగడమే. సో ఇక్కడ శ్రీకృష్ణపై దాడి చేస్తున్న అశోక్, మంత్రి ఉషశ్రీ శరణతో అశోక్ ఫైల్. సో మంత్రి అనుచరుడు దాడి చేశారని చెప్పి ఈ రౌండ్లో చూపించి దాడి జరిగినటువంటి దాని మీద రాప్తాడులో జరిగిన సభలో జరిగినటువంటి దాడి, సో విలేకరుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి ఇతను అని చెప్పి తేల్చేశారు. నెక్స్ట్, ఆంధ్రాలో ఎమర్జెన్సీ నాటి రోజులు వచ్చాయని చెప్పేసి ఆ పోస్టర్ యొక్క సారాంశం. ఇక ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింకులో ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా క్రిమినల్స్ జైల్లో ఉండాలి. ఈ మీమ్ మాత్రం గత కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో ఇది షర్మిల కుమారెడ్డి పెళ్లి ఫోటో. షర్మిల కొడుకు పెళ్లిలో జగన్ మావయ్య ఏకాడా అంటూ ఒక సెటైర్తో కూడినటువంటి ఒక కొటేషన్ వేసి జగన్ మామ ఎక్కడ మేనమామ అని చెప్పి ఏకాడా అని అంటూ ఒక సెటైర్. నెక్స్ట్, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి, తాగేసిన గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఇది బాగా వైరల్ అవుతుంది. మరి బాబాయ్ని వేసిన గొడ్డలు ఎక్కడ ఉండాలి అని చెప్పి ఇది పెద్ద సెటైర్, మామూలు కాదు ఇది సెటైర్. సో పెద్ద సందేహం వ్యక్తం చేస్తూ తయారు చేసినటువంటి మీమ్ ఇది వైరల్ అవుతుంది. నెక్స్ట్, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్లో ఉండాలి. అబ్బో, జగన్మోహన్ రెడ్డి ఆ రాప్తాడు సభలో ఈ కామెంట్ చేసినట్టున్నారు. సో ఇది పచ్చ మీడియా అంట, కంట్రోల్లో ఉండాలంట. సో పచ్చ మీడియా కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ లేకపోతే ఈ విధంగా కొడతాం అని చెప్పి ఒక మీమ్ తోటి తయారు చేసినటువంటి ఒక పోస్టరు. ఇది చెప్పడానికి కూడా ఒక రకంగా తలవంపులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఈ విధంగా మీమ్స్ తయారు చేసి పెట్టడానికి కూడా ప్రతిపక్షాలు పక్క సీట్లో ఉండాలి, ఒక సెటైర్ అన్నమాట. అంటే జరిగినటువంటి దాడిని కూడా సమర్థించుకుంటూ ఇలాంటి పోస్టుల్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, 3196 ప్రైవేట్ స్కూల్ బస్సులు 3010 ఆర్టీసీ బస్సులు పెట్టి డబ్బులు, మందు, బిర్యానీ పంచి జనాల అభిమానంతో వచ్చినట్టు బాగానే ఎక్స్ట్రాలు ఏదో రాశారనమాట. సో అది మనం చదవలేని భాష అది.
సో ఇది అంటే రాప్తాడు సభ ఎలా క్లిక్ అయిందంటే 3196 ప్రైవేటు స్కూల్ బస్సులు, 3010 ఆర్టీసీ బస్సులు పెట్టి డబ్బులు, మందు, బిర్యానీ పెట్టి